ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనము. అందరము కలిసి మాటను మనము చదువుదాం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 4వ వచనం. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులు యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. మన పితరులకు ఏ రీతిగా శత్రువులు ఉన్నారు, ఐగుప్తీయులు శత్రువులు. దాని నుంచి బయటకు వచ్చాక మోషే నాయకత్వంలో శత్రుత్వాలు, మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో శత్రుత్వాలు. సుమారుగా 31 మంది శత్రువులను యెహోషువ జయించాడు. ఈ రీతిగా మన పితరులకు ఆ దినాల్లో శరీర సంబంధమైన శత్రుత్వాలు ఉన్నాయి. యుద్ధాలు, రాజ్యముల మీద వారు శత్రువులుగా వారిని అణచివేయడానికి, కానాను ప్రవేశించడానికి ఏమాత్రము కూడా అనుకూలమైన పరిస్థితులు లేకుండా కలుగజేశారు. అబ్రహాము దగ్గర నుంచి ఈ పోరాటాలు మానవుని జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. అబ్రహాము దగ్గర నుండే శాపమంతా ప్రారంభమైంది. అబ్రహాము యొక్క బలి నైవేద్యము నిర్లక్ష్యంతో చేసిన కారణం చేతే ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించారు. పితరులు తెచ్చినటువంటి శాపము ఆత్మీయంగా ఉంది, శారీరకంగా భూమి మీద ఉంది. కాబట్టి అబ్రహాము యొక్క నిర్లక్ష్య స్వభావం గొప్ప నష్టాన్ని కలిగించింది. కాబట్టి దాని మూల ఎంతోమంది రాజులు ద్వారా వారు దేవుని ప్రజలు లయమవుతూ వచ్చారు. వారి అవిధేయతలు కూడా ఉన్నాయి, వారి యొక్క దుర్మార్గత కూడా ఉంది. దేవుడు చెప్పినట్లుగా వారు నడుచుకొనక వారి పతనాన్ని వారే చేతులారా కోరుకొని తెచ్చుకున్న వారిగా ఉన్నారు. అట్టి రీతిలోనే ఇప్పుడు భౌతికంగా, ఆత్మీయులంగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనకు కూడా ఒక శత్రువు ఉన్నాడు. మనకు కూడా ఎవరు ఉన్నారండి? ఒక శత్రువు ఉన్నాడు. ఎవరండి ఆ శత్రువు? ఎవరు? సైతాన్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆ శత్రువు ఎవరో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మధ్యలో నుంచి మనం చదివితే గనక, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచూ ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది మనందరికీ కూడా విరోధి, శత్రువు. వాడు ఏం చేస్తున్నాడు? వాడి పని ఏంటంటే ఎవడు దొరుకుతాడా వాడిని ఏం చేయాలనుకుంటున్నాడు? మృంగివేయాలనుకుంటున్నాడు. మృంగటం అంటే గతించిన ఈస్టర్లో మీకు ఆరాధన వర్తమానంలో చెప్పాం. పాము ఏ రీతిగా అయితే మరొక జంతువును మృంగుతాదో అలాగే యేసు ప్రభువారు దేనిని మృంగివేశాడని చెప్పామంటే మరణాన్ని మృంగివేశాడు. ఇంకెన్నటికీ లేకుండా ఏ రీతిగా అయితే ఆ కడుపులోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ జీవి ఊపిరాడక చచ్చిపోద్దో, నిస్సహాయంగా ఉంటుందో, అలాగా అపవాది ప్రజలను ఏం చేస్తున్నాడంటే నిస్సహాయులుగా చేసి వాడు మనుషులని పతనాన్ని కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో విశ్వాసులకు కూడా రక్షించబడి వారికి అపవాది ఇద్దరికీ శత్రువులుగానే ఉన్నాడు. ఎవరికంటే రక్షించబడిన వారికి, రక్షింపబడని వారికి కూడా అపవాది ఎలాగున్నాడు? శత్రువుగా ఉన్నాడు. రక్షింపబడిన వారికి శత్రుత్వం ఎలాగా? కొంచెం అమ్మింగ్ తగ్గించు. ఒకవేళ లోకస్తుడికి వాడు పతనాన్ని అంటే నరకానికి వాడిని నడిపించాలని, అలాగే క్రైస్తవుని కూడా రక్షించబడిన వాడిని కూడా నరకానికి నడిపించాలని వాడు ఏం చేస్తున్నాడు? అపవాది బయట వాడిని అనుకో, అన్యుడిని అనుకో, విగ్రహారాధికుడిని అనుకోండి, ఏదైనా చేయడానికి అధికారం ఉంటుంది. కానీ రక్షించబడిన వాడి మీద ఏది కూడా చేయలేడు సైతాన్. అపవాది క్రియలు లయపరచుటకు క్రీస్తు యేసు ప్రత్యక్షమాయనని 1 యోహాను పత్రికలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో. మరి క్రైస్తవుడిని సైతాన్ గడు ఏం చేయలేడు, కానీ ఒకటి చేయగలడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట చూస్తాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుండి
ఇలాగు చెప్పుట వెంటనే రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడును రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయి. చూసారండి, అపవాది ఏం చేస్తున్నాడంటే నిరంతరము రాత్రింపగళ్ళు వాడి పని ఏంటంటే పరిశుద్ధుల మీద నేరారోపణ చేస్తున్నాడు. దేవుని ఎదుట, ప్రభువా నీవు విలువ పెట్టి కొన్నావు, రక్తము చిందించి కొన్నావు, నీ బిడ్డలైన వారిని లోకము నుంచి ఏర్పరచుకున్నావు, అయితే వారు ఏం చేస్తున్నారంటే నీకు లోబడటం లేదని, నిన్ను ఆరాధించటం లేదు, లేకపోతే నీకు ఇష్టమైనట్లుగా జీవించట్లేదని ప్రతిసారి నేరారోపణ చేస్తున్నాడు. ఒక మాట మనం చెప్పుకుంటానంటే కనుక, ఇప్పుడు మందిరాల్లో చాలామంది రాలేదనుకోండి, వారు నేరారోపణ చేయడానికి సైతానికి ఏమి ఇచ్చారు? అవకాశము ఇచ్చారు. గతించిన ఆదివారం అసలు అందరూ రావాలనుకున్న టయానికి ఏమొచ్చిందండి? భయంకరమైన వర్షం. ఆ వీధిలో ఉన్న వాళ్ళు కూడా రాలేకపోయారంటే అంత భయంకరంగా వర్షం వచ్చింది. చూసారా? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి దూరమైపోతామో, లేదా ఒకవేళ దేవునికి ఆరాధించడానికి ఆత్మీయమైన విషయాల్లో నిర్లక్ష్యం కలిగి ఉన్నామనుకోండి, మనం ఎవరికి తావిస్తున్నాము? అపవాదికి మనం ఏమిస్తున్నాం? తావిస్తున్నాం. అప్పుడు సైతానగాడు ముందు వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి, సింహాసనానికి వెళ్ళిపోయి, చూసావా ఈరోజు నువ్వు విలువ పెట్టి కొన్న నీ బిడ్డలు రక్షణయు మా రక్షణకు స్తోత్రమని గొర్రెపిల్ల రక్తముతో వారు కడగబడిన వారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు, ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడవలసిన వారు, సింహాసనాసీనుడైన నా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పవలసిన నీ ప్రజలు ఏమైపోయారో చూసావా ప్రభువా? నేను ఆరాధించడానికి వారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, నేను స్తుతించడానికి వారు ఎంత దూరం అయిపోయారో చూసావా ప్రభువా అని అపవాది ఏం చేస్తున్నాడు? నీ మీద నా మీద ఆల్రెడీ కూడా వాడు ఏం చేశాడంటే పిటిషన్ ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎంతగా దుఃఖపడతాడో చూద్దాం. రక్షణ లేనివాడు కనుక్కోండి, వాడు ఏదైనా పొందుకుంటున్నాడు. చాలామంది చచ్చిపోవట్లేదా? రక్షణ లేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ అపవాది ద్వారా ప్రేరేపించబడినవే. పాపానికి ఉసుగొలుపుతున్నాడు, దాని ద్వారా ఎంతో ఉగ్రత శిక్షను పోలీసు వారి ద్వారా అనుభవిస్తున్నాడు, లేదా దొంగతనం చేయమని ప్రేరేపిస్తున్నాడు. వారు పరిపూర్ణంగా అపవాది బంధకాల్లో ఉన్నారు కాబట్టి వారు శిరస్సు ఉంచుతారు. కానీ రక్షించబడిన వాడి మీద దేవుడు ఏముంచాడు? దూతలను కాపలాగా ఉంచాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. పాత నిబంధనలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు ప్రాకారముగా అగ్ని స్తంభము వారి మధ్యలో ఉంది. అగ్ని ఉందన్నట్టు వారి చుట్టూ. ఇంకా లోతుకెళ్తే కనుక ఇశ్రాయేలు ప్రజలకు కాపరిగా ఉన్నాడు. ముందు ఆయన ఉన్నాడంట, వెనక్కి కూడా అంత కాపుదల. ఎవరికి? రక్షించబడిన వారికి, విశ్వాసులకు దేవుడు కాపుదలు ఇచ్చాడు. కాబట్టి ఆ అపవాది ఏవి కూడా దాడి చేయలేడు. ఒకవేళ చేసినా వాడికి అపజయమే దేవుడు ఇచ్చాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ విశ్వాసం ద్వారానే ఒక విశ్వాసి విజయం పొందుకుంటున్నాడు. అయితే ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడు? మనందరికీ శత్రువు కదా, నేరారోపణ చేస్తున్నాడు మరి దేవుని దగ్గర. రెండవది మనం చూస్తే అపవాది చేసినటువంటి ఈ క్రియలు ఎలాగున్నాయంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుని వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టేశాడు. ఏమిటి ఆ పత్రం అంటే, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ పత్రము మానవుడికి విరోధముగా రాయబడి ఉంది. ఈ అపవాది మానవుడిని పాపములో దింపి ఆ మానవుని ద్వారా లోకములో అంత పాపాన్ని కలుగ చేయడానికి కారణమయ్యాడు, మూలమయ్యాడు. ఏదెను తోటలో ఆదాము అవ్వను మరి అపవాది అలాగనే మోసగించాడు. వాడిని దేవునికి మానవునికి దూరం చేసి పాపమును మధ్యలో పెట్టి
పతనానికి తీసుకొచ్చిన కారణం చేత ఆ పత్రము మనకు వ్యతిరేకంగా భూమి మీద ఉంది. ఈరోజు సర్వలోకములో 700-800 కోట్ల మంది మీద ఏ పత్రం ఉందనంటే పాపములను వచ్చు జీతము మరణమనే పత్రము ఉంది. చూడండి, మీ ఇంటి పత్రాలు విలువైనవా కావా? ఇంటి పత్రాలు చాలా విలువైనవి. ఎంత విలువైనంటే ఆ పత్రాలు పాతవై ఉండొచ్చు, ఆ పత్రాలు మరి మాసిపోయి ఉండొచ్చు, తుప్పు పట్టేసి ఉండొచ్చు, కానీ ఆ పత్రాలు ఉంటేనే నీ ఇంటికి విలువ వెల వస్తుంది. బ్యాంకు వాడు ఏం తీసుకుంటాడు? నీ పత్రాలు తీసుకుంటేనే నీకు డబ్బులు ఇస్తాడు. అంత విలువైన పత్రాలు. ఆ పత్రాలు పోతే దాని మీద ఏ విధమైనటువంటి అధికారం ఉంటుందా? ఉండదు. అలాగే మనందరి మీద ఏ పత్రం ఉందంటే పాపము అనేటువంటి పత్రము ఉంచబడింది, రుణముగా ఉంచబడింది. అంటే రుణము అని అంటే అది ఏమవుతుందంటే పెరిగిపోతూ ఉంటుంది. ఇంట్రెస్ట్, వడ్డీ పెరుగుతుందా లేదా? తప్పకుండా పెరుగుతుంది. బ్యాంకోడు అయితే ముక్కు పిండి వసూలు చేస్తాడు. ఈ మధ్యన ఇంకా భయంకరమైనది పరిస్థితులు ఏంటంటే ఎవడైనా అప్పున్నాడు అనుకుని ఆయన చంపేస్తున్నారు. డబ్బులు వస్తాయో రాదో ఇంకా వాళ్ళకి అనవసరం. అంత భయంకరమైన మనుషులు పరిస్థితుల మధ్యన ఉన్నాం. రుణం అంటే అటువంటిది. ఇటువంటి రుణం మనందరి మీద ఉన్నది. అయితే ఈ రుణాన్ని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు ఎవరు? అపవాది అయిన సాతాను. ఇదిగో ఈ ప్రజల మీద ఈ ఉగ్రత ఉంది, ఈ ప్రజల మీద ఈ మరణం ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే యేసుప్రభు అంటున్నాడు, మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టాడు. దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచి దాని మీద నా పత్రాన్ని ఏం చేశాడు? ఇంతకీ సిలువ ఆయన ఎక్కడం కంటే ముందు ఏం ఎక్కించాడు? ఏ పత్రాలైతే మానవునికి విరోధంగా ఉన్నాయో ఆ పత్రాలకు సిలువ ఎక్కించి ఏం చేశాడు? ఆయన మేకులు కొట్టి. ఇంతకీ దేనికి కొట్టారు? ఆయన చేతులకు కాదు మేకులు కొట్టింది, ఆ పత్రానికి మేకులు కొట్టాడు. ఆ పత్రానికి మేకులు కొట్టించి ఏం చేశాడంటే ఏం చేశాడు? చేవ్రాతను తుడిచివేశాడు. ఇప్పుడు దస్తావేజుల మీద ఉంటాయా? ఉండవు అక్షరాలు. ఫలానా కుటుంబానికి, ఫలానా ఇంటి వారికి, ఫలానా సమయంలో ఫలానా ధనమునకు మేము అప్పగించాము, సమ్మతించామని సాక్ష్య సంతకాలతో సహా ఉంటాయి. ఇవంటని కూడా దేవుడు ఏం చేశాడు? తుడిచివేశాడు. చూడండి, పాత నిబంధనలో రాతి పలకల మీద మోషేకు దేవుడు ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. అది ఎవరు కూడా చెరపడానికి వీల్లేదు. అవి పగలగొట్టబడ్డాయి తప్ప ఎవడరూ దాన్ని తుడిచివేయలేదు. అలాగే దానియేలు జీవితంలో చూస్తే బెల్షస్సరు మరి ఆ గోడ మీద, రాజ్యంలో ఉన్నప్పుడు గోడ మీద ఉన్నది మెనీ టెకేల్ ఒఫారసిన్ అని ఒక అక్షరం రాశాడు. అది ఎవడో తుడిచివేయలేదు. అది ఎప్పుడైతే రాశాడో అప్పుడు ఏమైపోయిందంటే వాడి జీవితం నాశనం అయిపోయింది, ఆ రాజు జీవితం. అలాగే ఇప్పుడు ఆ వ్రాతను దేవుడు ఏం చేశాడంటే తుడిచి వేశాడు. మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు. మన అపరాధములన్నిటినీ క్షమించాడు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధాయులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచాడు. ఇప్పుడు ఈ పత్రాలు తీసుకొని ఎవరు వస్తున్నారంటే ప్రధానులు వస్తున్నారు. ఇదిగో ఈ పత్రాలు ఉన్నాయి కదా, ఈ పత్రాలు ఎలా ఉన్నాయి? అధికారులు వస్తున్నారు. వారికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే పత్రమే. ఇప్పుడు భారతదేశంలో ఉన్నాము, సామాన్యమైన వాడికి, బడుగు బలహీన వర్గానికి ఏంటయ్యా బలం అని అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనగా రాజ్యాంగం వాడికి బలం. క్రైస్తవుడికి ఏంటి బలం? క్రైస్తవుడికి ఏంటి బలం చెప్పండి? మీ చేతిలో ఉంది కదా, బైబిలే, దేవుని వాక్యమే. క్రైస్తవునికి ఏంటది? కాన్స్టిట్యూషన్. ఇదే విశ్వాసికి రాజ్యాంగం. లోకస్తునికి, బలహీనుడికి ఈ లోకంలో ఎలాగైతే ఒక లా ఉందో అదనమాట. ఇప్పుడు అన్ని వ్యవస్థలు కూడా ఏమైపోయినట్టే కలుషితం అయిపోతున్నాయి. దేన్నైనా మేనేజ్ చేయొచ్చు. అయితే మానవునికి ఒక అర్హత ఉంది. ఏంటంటే దాన్ని ఏమంటారంటే పౌర అర్హత లేదా అధికారం. దాన్ని ఏమంటారంటే మానవ అర్హతలు అన్నమాట. అంటే మనిషి జీవించడానికి అర్హత ఉంది, ఆ యొక్క అసోసియేషన్ ఉంటుంది. దాని ద్వారా మనిషి ఎంత అన్యాయం చేయబడినా
దీనికి ఫిర్యాదు చేసుకోవచ్చు, ఈ యొక్క మరి అధికారానికి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎన్ని గొప్ప వ్యవస్థలు కూడా మానవునికి లేదా అన్యాయం చేయబడిన వాడిని ఇంకా అన్యాయంగానే చూపిస్తే గనక, లేకపోతే వాడు దీనుడిని దరిద్రుడిగా చూపించినప్పుడు వీడెళ్ళి మానవుని పౌరుల హక్కు, ఒక అధికారం ఉంది, ఒక చట్టం ఉంది కదా, ఇది మీకు తెలుసా? ప్రతి మానవునికి హక్కు ఉంది. ఏంటి ఆ హక్కు అంటే, లోకంలో జరిగేటువంటి అన్యాయాలు నీకు జరిగినప్పటికీ నీకు ఈ అన్యాయం నీకు జరిగింది అని గనక ఫిర్యాదు చేస్తే కనుక ఏమవుతానంటే వారందరూ సమకూడి ఏం చేస్తారు? సహకరిస్తారు, పై కోర్టులకు వెళ్తారు, వారు ఆదరణ కలిగిస్తారు. దురదృష్టం ఏంటంటే నేటి దినాల్లో ఏ సంస్థ ఏర్పడిందంటే భార్య బాధితుల సంఘం ఏర్పడింది. ఏం సంఘం అండి? భార్య బాధితులకి ఒక సంఘం. అటువంటి సంఘం అన్నమాట ఇది. ఎవడైతే నలగొట్టబడ్డాడో, విరగొట్టబడ్డాడో అటువంటి వాడికి ఈ లోకంలో జీవించే హక్కు నీకుంది, మానవుల హక్కు నీకుంది. కాబట్టి ఆ హక్కును బట్టి ఒక యాక్ట్ ఉంది కాబట్టి దీనిని లెక్క చేయవలసిందే, తృణీకరించడానికి వీల్లేదని ఏ ప్రభుత్వాలైనా ఏ యంత్రాంగాలైనా దీనికి లోపడాలా. కాబట్టి అట్టి రీతిలోనే మరి మానవునికి వ్యతిరేకంగా ఈ పత్రం ఈ అధికారులు దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే నిరాయుధులుగా చేశాడు. ఆధారము లేకుండా ఏం చేశాడంటే ఆ పత్రాన్ని సిలువకు కొట్టాడు. ఆ పత్రాన్ని సిలువకు కొట్టి ఆ చేవ్రాతను తుడిచివేసి సిలువ చేత జయోత్సవముతో పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు అప్పగించాడు. ఇదిగో ఈ పత్రం ఇలా నెరవేర్చబడింది, ఈ పత్రం ఈ రీతిగా ముగించబడింది అని చెప్పి అపవాదికి అవమానాన్ని, అపవాది సంబంధమైన లోకాధికారులకు అవమానాన్ని దేవుడు తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా ఏదైతే మన పితరులు శత్రువుల మీద జయమిస్తానో నేను నిన్ను రక్షిస్తానని చెప్పాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా దేని నుంచి మనల్ని విడిపించాడు అని అంటే ఆ పత్రము నుంచి, ఆ రుణపత్రం నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడండి. రెండవది మనం చూసినట్లయితే కనుక హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాది అంటే సాతాను ఏం చేశాడంటే మరణము ద్వారా నశింపజేయుటకు అపవాది తీసుకొచ్చాడు. ఇదిగో పాపము వలన వచ్చు జీతము మరణమని తీసుకొచ్చాడు. అప్పుడు ఈ మరణాన్ని దేవుడు ఏం చేశాడంటే ఏ అపవాది అయితే ఈ మరణాన్ని తీసుకొచ్చాడో ఆ అపవాదిని ఆ మరణము ద్వారా ఏం చేశాడంటే జయించాడు. మరణము మీద అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు కలిగిన వాడుగా, అధికారము పొందినవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి రెండవది అపవాది మానవునికి మరణాన్ని తీసుకొస్తే ఆ మరణాన్ని దేవుడు ఏం చేశాడండి? నశింపజేశాడు. ఎలా నశింపజేశాడు? ఆయన కూడా మన వలె మరణించి కాబట్టి ఆయన మరణించి ఎలాగైతే సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడో ఆయన యందు విశ్వాసం ఉంచి వారు కూడా దేవుడు ఏం చేశాడంటే నిన్ను కూడా సైతాన్ని ఓడించేటట్టుగా చేశాడు. క్రైస్తవుడు మరణాన్ని సైతము జయించే సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. ఆయన లేచినట్లుగానే నీవు నమ్మిన ఎడల ప్రభువు మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచినట్లుగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా తిరిగి లేపబడతారు. రెండవది అపవాది మరణం తీసుకొచ్చింది. మరణాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ముగించాడు, నశింపజేశాడు. మూడవది అపవాది ఏం తీసుకొచ్చిందంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము 44వ వచనంలో మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు ఏం చేశాడంటే ఈ లోకంలో ఉన్న వారిని అపవాది సత్యము నుండి బయటకు తీసుకొచ్చాడు. సత్యం అనగా ఏమని రాయబడుతుంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును అని చెప్పాడు. ఈ సత్యం అనగా క్రీస్తు దగ్గర నుండి వారిని ఏం చేశాడంటే వేరుపరిచాడు.
యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. వాక్యమునకు అవిధేయులుగా చేశాడు. చూడండి, వాక్యం అనేక పర్యాయాలు మనలో కూడా పనిచేయదు. దేవుని వాక్యము విశ్వాసుల్లో కూడా ఏం చేయదండి, పని చేయకుండా చేస్తున్నాడు. ఎవరు? సాతాను. సంవత్సరాల తరబడి వాక్యాలు బోధించిన, గంటల తరబడి నిలబడి బోధించిన, గద్దించిన అపవాది ఏం చేస్తున్నాడంటే, లైట్గా తీసుకో, ఇది అంతా నార్మల్లే, ఇదన్నీ ఎప్పుడూ చెప్పేవే, ఇవన్నీ ఎప్పుడో విన్నవే, కాబట్టి నువ్వు పెద్ద లక్ష్యం చేయొద్దని చెప్తున్నాడు అపవాది. సత్యం. అందుకే తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. యూదులు యేసు ప్రభువును సత్యమని నమ్మలేదు కదా. యూదులు యేసు ప్రభు వారు దేవుని కుమారుడని నమ్మలేదు. అందుకే యేసు ప్రభు అన్నాడు పేతురుతో, మీరందరూ ఇక్కడ ఉన్న వారందరూ నా గురించి ఏమని అనుకుంటున్నారంటే, నీవు నజరేయుడైన దేవుని క్రీస్తు అనిరి, దేవుని కుమారుడు అనిరి అనుకుంటున్నావు అని ఎప్పుడైతే పేతురు చెప్పాడో అది దేవునికి సంతోషం అనిపించింది. ఆయన దేవుని కుమారుడని లోకము నమ్మకుండా ఉండినట్లుగా చేస్తున్నాడు అపవాది. అసత్యాన్ని బోధించండి, వారు నమ్ముతారు. కొత్తవి ఏదైనా వింతమైన ఆచారాలు మనం కల్పించామనుకోండి, అబ్బా ఎంతగా దానిని అద్భుతంగా దైవముగా భావిస్తారు. కొత్త బోధలు ఏమైనా మనం మాట్లాడండి, సంతోషంగా మీరు పెట్టండి. ఒక ఇంట్లో ఒక నలుగురిని పురమాయించుకోండి, దైవం అని చెప్పించండి, నీ దగ్గరికి వస్తారు. యేసు ప్రభు పరిశుద్ధుడిగా ఉండి నీతిమంతుడుగా ఉండి బంధకాలను విడిపిస్తే, విశ్రాంతి దినములో కాడిని తెంపివేస్తే ఆయనను సత్యమని నమ్మలేదు. ఆయన తాగుతూ తూలుతూ వస్తే నమ్ముతారట. ఆయన లోకస్తుడిగా జీవిస్తే నమ్ముతారట. లోకపు మాటలు మాట్లాడితే నమ్ముతారు. లోకపు భాష మాట్లాడితే నమ్ముతారు. వారికి విలువ ఎక్కువ ఉంటుంది. నీతి వాక్యాలు ప్రవచించే వారి మీద లోకము దృష్టి పెట్టదు. హృదయాన్ని సత్యం మాట్లాడితే ఈ లోకానికి ఏం కలుగుతుందో తెలుసా? నెమ్మది కలుగుతుంది. ఎవరికైనా ఒక్క సలహా ఇచ్చి చూడండి. ఒక్క సలహా ఇచ్చినప్పుడు నిన్ను చూస్తాడండి, నువ్వు వాడికి శత్రువుగా కనబడతావు. నీ హృదయంలో బాధతో నువ్వు ఆ మాట చెప్తావు. నీ హృదయంలో వాడు చెడిపోతున్నాడు, వాడిని మంచి మార్గంలో పెట్టాలని ఒక మంచి మాట చెప్తే వాడు అనుకుంటున్నాడు, ఈడే నా ప్రథమమైన శత్రువు అని అనుకుంటున్నాడు. బ్రహ్మానందాన్ని ఒక ఇంటర్వ్యూ చేశాడు ఒక వ్యక్తి, చాలాసేపు ఇంటర్వ్యూ చేశాడు. అందులో చివరిలో ఒక్క సలహా అడిగా, ఒక్క ఇన్ఫర్మేషన్ అడిగాడు, ఒక క్వశ్చన్ వేశాడు. సార్, మీరు ఒక పద్మశ్రీ ఉన్నతమైనటువంటి వ్యక్తి, అద్భుతమైన ఆ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, అందరినో చిరునవ్వుతో మీరు పుట్టించగల వ్యక్తి ఎన్నో చూశారు కదా, ఏదైనా ఒక సలహా ఇవ్వండి మా ప్రేక్షకులకు, ఈ లోకానికి ఒక్క సలహా ఇవ్వండి. మీలాంటి వాళ్ళు ఇస్తే చాలామంది దగ్గరికి రీచ్ అవుతుంది కాబట్టి ఇవ్వండి అంటే ఆయన అన్నాడు, ఒక్క సలహా ఎవరికి ఇవ్వక అన్నాడు. ఏంటది? ఒక సలహా అనేది ఎవరికి ఇవ్వకు. ఆయన అంత మంచి ప్రాసలో మాట్లాడతాడు కాబట్టి ఒక్క సలహా ఎవరికి ఇవ్వకన్నాడు. సైలెంట్గా ఉండమని చెప్పాడు. సలహా ఇస్తే ఆయన శత్రువు అయిపోయాడు. సలహా చెప్తే ఆయన దయ్యములు పట్టినవాడు అయిపోయాడు. దయ్యములు వెలగొట్టినప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఈయన భూతములకు దయ్యములకు నాయకుడు కాబట్టి. అంటే అపవాది సత్యమునకు ఎంతగా విశ్వాసులను దూరం చేస్తుంది చూడండి. కొంతమంది అంటున్నారు పలానా దేశస్తులు దేవుడు, పలానా కులస్తుల దేవుడు అంటున్నారు. పలానా కులస్తులకు ఒక దేవుడు ఉంటాడా? దేవుడు అందరికీ ఒకడే అని నువ్వు నమ్మినప్పుడు, పలానా మతానికి ఒక కులమని, పలానా మతానికి ఒక దేవుడు, పలానా కులానికి ఒక దేవుడు అంటే నీలో సత్యం ఉన్నట్టా? నీవు చెప్పే ఆ యొక్క సిద్ధాంతాల్లో జీవం ఉన్నట్టా? పక్షపాతం లేని దేవుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు గారు ప్రకటించారు. అతను కూడా ఒక యూదుడే. ఎంతోమంది అన్యులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు, సమరయులు ఉన్నారు, కానాను నుంచి వచ్చినటువంటి స్త్రీలు ఉన్నారు, వారందరి మధ్యలో అన్నాడు యేసుక్రీస్తు అందరికీ సత్యము చెప్పినప్పుడు అపవాది ఏం చేస్తుందంటే ఆ సత్యాన్ని లోపలికి తీసుకురాకుండా అపవాది చేస్తుంది. కాబట్టి సత్యమునకు మనము చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము
వచ్చుచున్నది అనే వాక్యంలో చెప్పినట్లుగా కల్పనా కథలుగా ఎవరైనా వివరిస్తూ ఉంటే దానిని ప్రేరేపిస్తాం. ప్రభు యేసే సత్యమని నీ హృదయంలో నీవు నమ్మాలి. చూడండి వాక్యం నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 17 చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17. ఏంటి సత్యం అంటే ఏంటి, ఆ విషయాలు నేను మీకు చెప్తున్నాను. 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఎంత క్లియర్గా డిఫైన్ చేయబడిందో చూడండి. సత్యం అంటే ఏదో పెద్ద పుస్తకం, బైబిల్ 66 పుస్తకాలు తీసి ఇంత స్టోరీ మీకు చెప్పడం అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాడు ప్రభు. ఏమన్నాడు? సత్యం అంటే ఏంటంటే నీ వాక్యమే. ఏంటి వాక్యం అంటే ఏంటి? ఇప్పుడు వాక్యం అనడానికి ఆధారం ఉండాలి, అవునా? నేను పలానా బెంజమిన్ గారి అబ్బాయి అనడానికి ఆధారం ఉండాలా? ఏంటి ఆధారం? ఏముండాలి చెప్పండి? మా తల్లిగారు ఆధారమై ఉండాలా? ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అని మా నాన్నగారు చనిపోతే చేయించమన్నారు. చేయించమంటే ఆధారం అంటే ఏంటయ్యా అంటే నీ తోడబుట్టినోళ్ళు తీసుకురమ్మన్నాడు. హైదరాబాద్ నుంచి చిన్నక్కను, వైజాగ్ నుంచి పెద్దక్కను తెచ్చాను. సరిపోదన్నాడు. ఏంటి మా అక్కోళ్ళు అనడానికి, నేను వీళ్ళ తమ్ముడిని అనడానికి ఆడికి ఆధారం సరిపోదన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటాం అన్నాడు. సరే ఆధార్ కార్డులు తీసుకురామన్నాడు. సరే ఆధార్ కార్డులు తీసుకొచ్చాను, ఇంటి పేరుతో సహా ఉంది. సరిపోదు అన్నాడు. ఇంకేం చెయ్యాలి సార్, నా వల్ల కాదు చెప్పండి బాబు అన్నాడు. 4 సాక్షులను తీసుకురా అని చెప్పాడు. ఎంతమంది? 4 సాక్షులు తీసుకొస్తే మా నాన్నగారని, ఈవిడ మా అమ్మగారని, వీళ్ళు మా అక్కోళ్ళని, ఈ 4 చేత నేను చెప్పించి అప్పుడు వీడు సంతకం పెట్టి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తాడట. అప్పుడు నాకు గుర్తింపు. నేను నిజంగా దైవ సేవకుడు ఆ బెంజమిన్ గారు కుమారుని అనడానికి ఇదే ఆధారం. నేను ఎంత బతికి, అవునా? 30 సంవత్సరాలు జీవించి పలానా పిల్లోడని చెప్పుకోవడానికి 4 సాక్ష్యం కావాల్సి వచ్చింది. ఇప్పుడు నీ వాక్యమే సత్యం అన్నారు. ఇప్పుడు సత్యమైన వాక్యం అంటే ఏంటి అని బైబిల్ గ్రంథాన్ని మనం ప్రశ్నిస్తే గనక, అడిగితే గనక యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూద్దాం. ఆ యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యం గలదు. అదేమనినా నేను నెరవేర్చుటకాయి తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యము ఇస్తున్నాయి. నేను దేవుని కుమారుడని చెప్పడానికి, యేసుక్రీస్తు ప్రభువారు సత్యమని చెప్పడానికి ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. 5వ అధ్యాయము 8వ అధ్యాయంలో సత్యం అంటే ఏంటని యేసు ప్రభువారు చెప్పడానికి ముందుగా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఏంటంటే, ఒక్కొక్క విషయాలు వారికి బయలుపరిచాడు. ముందు నేను పలానా కుమారుడు అని చెప్పడానికి నా తండ్రి ఇదిగోనండి, నేను పలానా తోడబుట్టిన వారని చెప్పడానికి అక్కలు ఇదిగోండి నేను ఎలాగైతే చెప్తున్నానో, ఇలాగా తండ్రి ఆయన క్రియలు నేను చేస్తున్నాను కాబట్టి ఆ క్రియలే నా గురించి సాక్షిస్తాయని చెప్పుకుంటూ తర్వాత ఏమన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే 37వ వచనంలో అన్నాడు, మరియు నన్ను పంపిన ఆ తండ్రియే నన్ను గూర్చి, రెండో సాక్ష్యం, ఆ తండ్రి పరిశుద్ధుడు, పరమందు ఆసీనుడైన తండ్రి, ఆత్మస్వరూపుడైన తండ్రి నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడని రెండవ సాక్ష్యాన్ని చెప్పాడు. మూడవ సాక్ష్యము ఏమని ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడనంటే 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి. మూడవ సాక్ష్యం చూడండి, ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? లేఖనములు నా గురించే మాట్లాడుతున్నాయి. ఈ 3 సాక్ష్యాలు దేవుడు తన కుమారుణ్ణు తన సత్యమని బయలుపరచుటకు దేవుడు వాక్యములో ఇచ్చినటువంటి సాక్ష్యం. మరొక సాక్ష్యం, పరిశుద్ధాత్ముడు కూడా ఆయనకు సాక్షే. ఆయన చెప్పే మాటలే ఈయన కూడా చెప్తానని ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన సెలవిచ్చాడు. 16వ అధ్యాయంలో ఆదరణకర్తగా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. కనుక ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి, సత్యమని చెప్పడానికి ఇన్ని రుజువులు దేవుడు కనుపరుస్తూ చివరగా అన్నాడు, నీ వాక్యమే సత్యము అని ఇక్కడ సెలవిచ్చాడు. రెండవది, అపవాది ఏదైతే సత్యము నుంచి మనల్ని దూరపరిచాడో,
ఏమని దూరపరుస్తున్నాడంటే, ఎప్పటికీ యూదులు యేసుక్రీస్తు ప్రభు వారు మెస్సయ్యగా నమ్మరు, దేవుని కుమారుడిగా నమ్మకుండా చేశారు. వారు హృదయాలు అంతగా దూరపరిచాడు. కానీ దేవునికే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు సర్వలోకము, అన్యులు, విగ్రహారాధికులు, దుర్మార్గులు, దేవుని సంబంధమైన వారు కానిటువంటి వారందరూ యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు. ప్రైజ్ ది లార్డ్. సర్వలోకము ఆయనే సత్యములో నిలవబడి ఉంది. వారు తృణీకరించినప్పటికీ కూడా, తన స్వజాతీయులు వారు ఎన్నిక చేయనప్పటికీ కూడా దేవుడు మనందరినీ ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి మన కనులు తెరవబడ్డాయి. సత్యమందు మీరు నిలిచిన వారుగా ఉన్నారు. దేవుని వాక్యము మీ హృదయంలో మీరు నింపుకున్నట్లయితే మీరు సత్యమందు నిలిచిన వారిగా ఉంటారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. నాలుగవది, అపవాది ఏం తీసుకొచ్చాడంటే, శత్రువు కదా అపవాది, ఏం తీసుకొచ్చాడు? మంచి ఈవులు ఇస్తాడా? చెప్పండి. మంచి ఈవులు ఎవరికి కూడా ఇవ్వడండి. ఈ శత్రువులు నీకు మేలు చేయనివ్వరండి. మీ పిల్లలకు వివాహాలు కూడా కానివ్వరండి. మీరు మంచి క్రియలు చేయాలనుకుంటే మీకు ఆటంకాన్ని వారు సృష్టిస్తారు. మీ గురించి చెడు సాక్ష్యాన్ని పలుకుతారు. అటువంటిది అపవాది టార్గెట్ ఏంటి? వాడితో పాటు నలుగురిని తీసుకెళ్ళి వెళ్ళిపోవాలని. లోకం అంటుంది మంచిగా మంచి పనులు చేసి నలుగురు నీ పాడిని ఎత్తుకొని వెళ్ళేటట్లుగా చెయ్యాలని లోకం అంటే. సైతానగాడు అంటున్నాడు, వాడితో పాటు ఒక నలుగురిని వాడు కూడా పాడెత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడని మత్తయి 24 విషయాలన్నీ కూడా మనం చూస్తాం. అపవాదికిని వాడి సమూహానికి నిర్ణయించబడిన అగ్నిగుండంలో పడవేయడానికి అపవాది తీసుకెళ్తున్నాడు. దేవుడి ప్రజలకు దేవుడు సృష్టించలేదు. దేవుడు అంటున్నాడు, యోధా పత్రిక 1వ అధ్యాయం 23 అంటున్నాడు, అగ్నిలో నుంచి లాగునట్లు కొందరినైనా లాగాలనుకుంటున్నాడు. అంటే కొందరనంటే ఈ మనుషులను అగ్ని గంధకంలో పడవేయడానికి దేవుడు కలిగించలేదు. ప్రతి మానవుడు వాడి దుష్టత్వాన్ని విడిచి ఒప్పుకొని విడిచిపెడితే బ్రతుకుతాడని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడుతూ ఉంది. భక్తిహీనుల కొరకు ఏర్పాటు చేయబడింది, నిత్య నాశనం అని రాయబడింది. కాబట్టి ఎవడైనా భక్తిహీనుడిలో కొంతైనా మారితే గనక వాడు ఎక్కడుంటాడు? దేవునితో ఉంటాడు. ఉదాహరణకి చూస్తే అబ్రహాము జీవితంలో ఆదికాండం 18వ అధ్యాయంలో సొదొమలో ఎక్కడున్నారు? దుష్టత్వం ఉంది. వాడు కుడి ఎడమలు మర్చిపోయారు. లోకస్తులుగా శరీరానుసారులుగా భ్రష్టులుగా తిరుగుతున్నప్పుడు దేవుడు ఏం తీర్మానించుకున్నాడంటే, సొదొమ గొమొర్రాని ఏం చేయాలా? భూమి మీద నాశనం చేయాలి. ఒక్కడు కూడా బతకడానికి లేదు. ఈ అబ్రహాము ప్రార్థించడం మొదలుపెట్టాడు. 50 మంది ఉంటే చేస్తామంటే దేవుడు ఏమన్నాడు? ఉంటే తప్పకుండా నేను బాగు చేస్తాను. భక్తిహీనులు 50 మంది ఉండి రక్షించబడి వారి మనసు మార్చుకుంటే లోతుతో పాటుగా ఆ సొదొమలో 50 మందిని కూడా తీసుకొచ్చేవాడు. 40 మంది ఉంటే 40 మందిని తీసుకొస్తాను, 10 మంది ఉన్నా తీసుకొస్తానని చెప్పాడు. ఇంకా అర్థమైపోయింది, లోతు ఒక్కడే అక్కడ నీతిమంతుడిగా కనబడ్డాడు. ఎవరికే? దేవుడికి కాదు, అబ్రహాముకి. లోతు ఒక్కడే బయటకు వస్తాడులే ఏదో రకంగాని విశ్వాసం ఉంచాడు. 10 మంది అన్నారు కదా, మిగతా 10 మంది వాళ్ళ అల్లుళ్ళు, కూతుర్లు, భార్య రక్షించబడిన ఈ 10 మందిలో వస్తారు కాబట్టి 6-7 మంది వస్తారు కాబట్టి వీళ్ళు వచ్చేస్తారులే 10 దాకా అడిగి వదిలేశాడు. ఎవరు వచ్చారు? లోతు ఒకడి ఆ సొదొమ పట్టణం నుండి తప్పించుకొని వచ్చాడు. తన భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా మార్చిపోయాడు. అంటే భక్తిహీనుల కొరకు కూడా దేవుడు నరకాన్ని సిద్ధపరచలేదు. ఆ భక్తిహీనుల్లో కూడా ఎవరైనా ఒకవేళ ఆయన తడువులాడి ఆయనను వెతుకుతారేమో అని చెప్పి దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడని అపోస్తల కార్యాల్లో మనం జ్ఞాపకము చేసుకుంటాం. ఇప్పుడు అపవాది ఏం తీసుకొచ్చాడు? ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. ఎబ్రీ పత్రిక 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రక్తము చిందించకుండా పాపక్షమాపణ చేయబడదు, పాపక్షమాపణ జరగదని చెప్పింది రక్తం. ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము ఎవరికి బలము? ఇందాక చెప్పాను కదా, అపవాది బలాలు చెప్పాను. అపవాది బలాలు ఏంటి? పత్రము, రుణపత్రం అనేటువంటిది
బలం. రెండోది అపవాది బలం ఏంటని చూసాం, మరణము అపవాది బలం. మూడోది అపవాది బలం ఏం చూసాం, అసత్యము సృష్టించడం అపవాది యొక్క బలము. నాలుగోది అపవాది బలం ఏం చూస్తున్నాం ఇప్పుడు, ధర్మశాస్త్రము అపవాది యొక్క బలం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం, 15:56, మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రము అపవాదికి ఏంటిది, బలము. ఇప్పుడు యేసుప్రభు వారు అంటున్నాడు, రక్తము, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ ఉండదు. ఇప్పుడు యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో వాక్యం ఏమని రాయబడి ఉంది, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయునని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆ చివరి లైన్లో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్ర ప్రకారంగానే యేసుప్రభు వారు రక్తమును చిందించాడు, రక్తమును కార్చాడు. రక్తము కార్చబడాలంటే ఏం చేయాలా, రక్త మాంసములలో పాలివాడిగా పిలువబడాల. పాలివాడుగా పిలువబడాలి అని అంటే రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా పాప శరీరాకారముతో ఆయన ఈ భూమి మీదకి పంపబడాల. రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నట్లుగా శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. ఇప్పుడు ఏం చేశాడు, ఆయన శరీరం మందు పాపమునకు ఏం చేశాడు, శిక్ష. నువ్వు ఎన్ని అడుగులైనా ఉన్నాయి, నీ రూపం, నీ యొక్క శరీరం పాపమే. 7 అడుగులు 11 అంగుళాలు ఉంటాడు ఎవరంటే కలి, పంజాబ్లో ఉంటాడు. ఇంకొక 10 అడుగులు ఉన్నా కూడా ఆడి ఎన్ని అడుగులు ఉన్నప్పటికీ ఆడి పాపము యొక్క శరీరం అదే, వాడి రూపం అదే. కాబట్టి యేసుప్రభు వారు ఎన్ని అడుగులు ఎత్తు అంటే 5 అడుగుల 9 అంగుళాలు. ఆయన హైట్ ఇంచుమించుగా 6 అడుగులు హైట్ అని చరిత్రలో చెప్పారు. శరీరాకారముతో పాప శరీరమును ధరించుకున్నాడు. నేను మీద నా మీద రక్తం చెందించడానికి. ఆత్మలో పరిశుద్ధుడే, ఆత్మ విషయంలో నీతిమంతుడే, ఆత్మ విషయంలో నిరపరాధే, ఆత్మ విషయంలో పరిశుద్ధుడే, మరి పవిత్రుడే, పరిశుద్ధుడే, నిర్దోషే. కానీ శరీరం విషయంలో నీనా పాపమును ఆయన భరించటం వలన పాప శరీరాకారమును ఆయన ధరించుకొని ఏం చేశాడంటే ఆ శరీరమును సిలువెక్కించాడు. మొట్టమొదటి అంశంలో పత్రాన్ని సిలువెక్కించాడు. చివరి అంశంలో చూస్తున్నాము ఆ ధర్మశాస్త్రము సైతానుకు ఆధారం అయింది. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. ఇప్పుడు ఆ శరీరము అమర్చుకొని వచ్చి ఆ శరీరాన్ని సిలువెక్కించాడు. తండ్రి ఏం చేశాడు, ఆ శరీరమును ఏం చేశాడు, ఆయన సిలువనెక్కించాడు. కాబట్టి 5 అంతల ఆ అనుభవాలను ఇక్కడ మనం చూస్తాం. ఇదంతా శత్రువు చేసే ప్రధానమైనటువంటి ప్రయోగాలు ఈ మానవాళి మీద. ఇప్పుడు యేసు ప్రభు వాటన్నిటినీ, వాడి ప్రభుత్వాన్ని, వాడి అధికారాన్ని, వాడి యొక్క బలాన్ని ఏం చేశాడంటే నిష్ప్రయోజనంగా, బలహీనంగా మార్చాడు. ఇప్పుడు అందును బట్టే దేవుణ్ణి మనం ఆరాధించడానికి సిద్ధముగా ఉన్నాం. ధర్మశాస్త్రము మానవుణ్ణి బంధించింది, పాపము మానవుణ్ణి బంధించి దాని నుంచి బయటికి రావాలని ఏం చేస్తున్నారంటే మరి పొట్టేలను వధిస్తున్నారు. అమాయకమైన పొట్టేలను ఆ యొక్క వేడిమి కలిగిన గుండములో పడవేస్తున్నారు. ఆ పొట్టేలు అనుకుంటుంది ప్రాణాన్ని కాపాడుకోవాలని పరిగెడుతుంది. పాపాడనెత్తలేదు. 2 కాళ్ళు పట్టుకున్నారు, ఈడ్చారు, మరలా ఆ అగ్నిలో పడవేశారు. ఒక కాలు దానికి ఎంతో బాధ కలిగించి కుంటుకుంటూ వస్తుంది. ఒక పక్కన దాని కనులు ఈ యొక్క అగ్నికి ఆహుతైపోయాయి, కళ్ళు కనబట్టలేదు, ఎటు వెళ్తుందో తెలుస్తలేదు. ఈ మనిషి లాంటి ఈ యొక్క మృగము ఏం చేస్తున్నాడంటే ఈ మానవుడు ఆ పొట్టేలు, అమాయకమైన పొట్టేలు, ఏ పాపం ఎరుగని ఆ పొట్టేలుని తీసుకొచ్చి ఏం చేశాడంటే మరలా యొక్క మంటల్లో పాడేశాడు. చివరి ప్రయత్నం కూడా చేసింది ఆ పొట్టేలు. చివరిగా
ఒక్కసారైనా ప్రయత్నం చేస్తానన్నా అది. చివరికి ఏం చేశారో తెలుసా? అదే కర్రలతోటి ఆ పారిపోతున్న ప్రాణాల కోసం పరితపిస్తున్న ఆ పొట్టేలుని అగ్నిలో పెట్టి కర్రను నొక్కి, 4 మూలల కర్రను నొక్కి చచ్చిపోయే వరకు ఉంచారు. ఇప్పుడు వారి పాపము ఎక్కువ అవుతుందా తగ్గుతుందా చెప్పండి? పాపం ఏమైపోతుంది వాళ్ళకి? వాడు చేసే ఈ ప్రయోగం వల్ల, వాడు చేసే ఈ యొక్క పాప పరిహారం యొక్క ఈ యొక్క పద్ధతి ద్వారా, ఈ యొక్క ధర్మశాస్త్రము మనిషిని పవిత్రుడిగా చేయడం మానేసి ఉన్న పాపం కంటే 2 పాపములోనికి వాడిని నెట్టివేస్తుంది. కానీ ఈ పరిశుద్ధుడైన, ఈ పావనుడైన ఈ పొట్టేలు, ఈ గొర్రెపిల్లైన యేసు ప్రభువారు వధకు తేబడిన గొర్రెపిల్ల వలె వధించబడి యజమానుడు ముందు గొర్రె మౌనంగా ఉన్నట్లుగా మౌనం వహించి నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమును ఆయన మానవుడి కొరకే ఆయన భరించుటకు ఆ సిలువను ఎత్తుక్కుంటూ వచ్చాడు. సిలువను ఏం చేశారు? సిలువ ముందు అక్కడ పెట్టారా? యేసు ప్రభు సిలువ మోసుకెళ్ళాడా? చెప్పండి. నాకు కావాలి ఈ సిలువ, ఈ సిలువ నేనే మోసుకుంటాను, ఈ సిలువ భారాన్ని నే చేతులారా మోసుకుంటాను. నా బిడ్డల కొరకాయి, నేను సృష్టించిన వారి కొరకాయి, నా పిల్లల కొరకాయి నేనే ఈ శిక్షను భరిస్తున్నాను. ఇష్టంగా పెట్టాడు ఆయన, ఇష్టముతో పెట్టాడు, కష్టంగా కాదు. పారిపోలేదు. పారిపోయేవాడంటే ఎప్పుడో పారిపోను కదా. పారిపోయేవాడంటే ఎన్నో పర్యాయాలు 3.5 సంవత్సరాలు పారిపోవచ్చు. చివరి గడియల్లో బంధించడానికి వచ్చినటువంటి సైనికులతో అన్నాడు, నేను పరలోకం నుండి ఒక ఆర్డర్ పాస్ చేశారనుకోండి, 6,000 సేనల యోధులు వస్తాయి, 12 వ్యూహములు వస్తాయంటే 6,000 యోధులు పరలోకం నుంచి వస్తారట. వచ్చి ఈ భూమిని భస్మం చేసి వెళ్ళిపోతారు. ప్రభు మౌనం వహించాడు. ఒక సైనికుడు వచ్చి యేసు ప్రభువుని లాగదామని ప్రయత్నం చేస్తే వెనకాల ఉన్నాడు కదా ఒక ఆయన, 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు, పేతురు వచ్చి ఆ మొలన కత్తి తీసి చెవి నరికిస్తాడు. చెవి నరికెత్తే పేతురు అతో అన్నాడు, నీ ఆయుధం లోపల పెట్టు, ఆయుధంతో జాగ్రత్త, ఏ ఆయుధం అయితే వాడవో ఆ ఆయుధమే నీ ప్రాణాన్ని తీస్తుంది. ఆయుధాన్ని యోసి పక్కన పెట్టి ఈ పడిన చెవిని తీసుకొచ్చి ఆయనకి ఏ సైనికుడైతే ఆయనను పట్టుకోవడానికి వచ్చాడో ఆ సైనికుడు చెవును ముట్టి స్వస్థపరిచాడు. అతని పేరు మల్కు. ప్రియులారా, ఇష్టముతో భరించి ఆయన చాలామంది లోకస్తులు అనుకుంటారు, అయ్యో దేవుడయ్యుండి చచ్చిపోయాడే, దేవుడయ్యుండి ప్రాణాలు తప్పించుకోలేకపోయాడే, దేవుడేంటి సిలువను ఎస్కేప్ అవ్వలేకపోయాడే, వణుకుపోయాడే, అయ్యో ఏమి చేతకనుడైపోయాడు అనుకుంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఇష్టముతోనే ఆయన ప్రాణాన్ని పెట్టాడు, సంతోషంతో పెట్టాడు. నేను పెట్టడానికి వచ్చాను, నేను పెట్టగలను, ఆ ప్రాణాన్ని ఏం చేయగలను, నేను తీసుకోగలను. ఇటువంటి బంధకాల నుండి అపవాది ప్రతి ఒక్కరిని ఇదే ట్రాప్లో పెట్టింది. లోకంలో విశ్వాసులు ఉన్నటువంటి మనం ఏమీ గొప్పవారమేం కాదు, రక్షించబడ్డామని ఒక్క ఆనవాళ్ళు తప్ప మనలో ఏ విధమైనటువంటి దేవునిని సంతోషపరిచే గుణాలు లేకపోయినట్లయితే లోకస్తులకు మనకు ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదండి. ఈ ఉదయకాల సమయంలో అందరిని బట్టి హృదయపూర్వకంగా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి హృదయపూర్వకంగా దేవుని మనము ఆరాధన చేసుకుందాం. మొట్టమొదటి దేని నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, రుణపత్రము నుంచి దేవుడు మనలను తప్పించాడు. రెండవది ఏంటండి, మరణం అనేటువంటి భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు మనలను తప్పించాడు. మూడవది ఏంటండి, అసత్యము నుండి దేవుడు మనలను తప్పించాడండి. నాలుగవది ఏంటి ఏమండి, నాలుగవది ధర్మశాస్త్రము నుండి అనే బంధకము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఐదవది ఆ పాప శరీరాకారముతో ఈ లోకానికి వచ్చి ఆ పాపము ద్వారా సిలువ వేయించబడి ఇష్టముతో తన ప్రాణాన్ని పెట్టి మనందరికీ విమోచనను కలిగించాడు. దానిని బట్టి కొద్ది నిమిషాలు దేవుడు మనం ఆరాధన చేసుకుందాం.